పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో ఉన్నాము. అటు కాంగ్రెస్ పార్టీ ఏమో గ్రామ అధ్యక్షులతోటి, అటు మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులతోటి దూసుకుపోతుంటే బీజేపీ మాత్రం మొత్తం జిల్లాలకు అలాగే హైదరాబాద్ పట్టణానికి మాత్రమే పరిమితమైందని వార్తలు వస్తున్నాయి. లేదండి, మేము గ్రామాలలో కూడా ఉన్నాము. వాళ్ళు ఈరోజు తొందరగా పనులు స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు 100 రోజులలో పూర్తి చేస్తానన్న హామీలు వాళ్ళు పూర్తి చేయలేకపోయింది. వాళ్ళకి వ్యతిరేకత ఉంది కాబట్టి భయపడి మళ్ళా తప్పుడు హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు ముందే గ్రామాలలోకి వెళ్ళారు. మేము కూడా గ్రామాలలోకి వెళ్తాము. మాకు నూతనంగా ఎన్నుకున్న రామచంద్ర గౌడ్ అధ్యక్షతన తను చెప్పిన సూచనలతోటి మేము ముందుకెళ్తాము. రేపు రాబోయే ఎన్నికలలో సత్తా ఏందో మేము చూపిస్తాం. రాజ్యాంగాన్ని తుంగలదొక్కే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. రాజ్యాంగాన్ని పూర్తిగా తిరస్కరించే విధంగా పాలన ఉంది అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ఖర్గే విమర్శించడం జరిగింది. అసలు నిజంగా కూడా రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉందా? ఆ రోజు రాజ్యాంగాన్ని తిరస్కరించింది, రాజ్యాంగాన్ని అవమానించింది, బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే. చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర తెలుసుకోండి, అంతేగాని మూర్ఖత్వంతో వచ్చి ప్రజలను మోసం చేయాలని చెప్పి పదే మీ ఎడిటింగ్లు చేస్తూ మాట్లాడితే మాత్రం ప్రజలు ఊరుకోరు. ఆ రోజు రాజ్యాంగాన్ని రచించిన బిఆర్ అంబేద్కర్ గారిని తిరస్కరిస్తూ వాళ్ళని ధిక్కరిస్తూ 1975లో ఆ రోజు ఎమర్జెన్సీని విధించింది ఎవరండి? తన కుర్చీని కాపాడుకోవాలని చెప్పి సొంత ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించి ఆ రోజు స్వతంత్ర భారతదేశాన్ని మళ్ళీ చీకటిమయం చేసింది ఇందిరాగాంధీ. ఆ వారసుడు వచ్చి ఈరోజు రాజ్యాంగ పుస్తకాన్ని మాట్లాడుకుంటూ నేనే కాపాడుతున్నానంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది. జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే విధానంతో కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. దానిపైన మీ అభిప్రాయం? నిజమైన భారతీయులు ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఒక్కసారి గ్రహించండి. జై భీమ్ అనే అర్హత కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని మన దేశవ్యాప్తంగా స్వతంత్రం వచ్చిందని చెప్పి ఆనందంలో ఉంటే దాన్ని ధిక్కరించి స్వతంత్ర భారతదేశాన్ని చీకటిమయం చేసి ఎమర్జెన్సీని విధించింది ఇందిరాగాంధీ. ఈ కాంగ్రెస్ పార్టీ మతం పేరు పైన దేశాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళొచ్చి ఈ రోజు రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారంటే దొంగలే నీతులు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. దేశ ప్రజలారా ఒక్కసారి గుర్తించుకోండి, కాంగ్రెస్ పార్టీని నమ్మిండ్రంటే మళ్ళా మన స్వతంత్ర భారతదేశాన్ని చీకటిమయంలో చేసినట్టే, ఈ అభివృద్ధిని తీసుకుపోయి తుంగలో పడేసినట్టే అవుతుంది. దయచేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవ్వరు కూడా నమ్మకండి. కొత్తగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావు ఒక డమ్మీ క్యాండిడేట్ అని అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి. మొన్న రామచంద్రరావు గారే చెప్పారు, డమ్మీనా మమ్మీయా వాళ్ళకి రాబోయే డాడీనా అని చెప్పి తనే చెప్పారు. రేపు వాళ్ళకి నిజంగా కూడా ఒక డాడీ లాగా, వాళ్ళకు ఒక ప్రత్యర్థి లాగా ముందుకెళ్తారు. తన ఎజెండా తోటి, తనకున్న అనుభవంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పనుల గురించి, సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి తను మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటారు, టీఆర్ఎస్ని భూస్థాపితం చేస్తారు. మా జెండా మేము ఎగురేస్తాం. బీసీ వ్యతిరేక పార్టీ బీజేపీ పార్టీ అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. అసలు నిజంగా కూడా కాంగ్రెస్ నాయకులకు కొత్తగా బీసీల గురించి మాట్లాడే అర్హత ఉందా? కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాల నుంచి ఎంతమంది ఎంపీలు గెలిచిండ్రు, ఎంతమంది ముఖ్యమంత్రులను చేసిండ్రు, ఎంతమంది పెద్ద నాయకులు బీసీలు అయ్యిండ్రు, వాళ్ళు ఒక్కసారి స్టాట్స్ తెచ్చుకోమని చెప్పండి. అదే మా బీజేపీ పార్టీ రిజర్వేషన్ లేకుండా కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు, ఎంతమంది బీసీ మినిస్టర్లు ఉన్నారు, ఎంతమంది బీసీ నాయకులు ఉన్నారని చెప్పి చరిత్ర తెలుసుకోండి. తెలియకపోతే మీ మూర్ఖులకు మేము చెప్పడానికి మేము రెడీగా ఉన్నాము, లేకపోతే వికీపీడియాలో చూసుకోండి. అంతేగాని బీసీ వ్యతిరేక పార్టీ అని చెప్పి మీరు అంటే నాకు హాస్యాస్పదంగా ఉంది. నిజంగా కూడా వాళ్ళు బీసీలకు అంత ప్రేమికులు అయ్యి ఉంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రజలు చాలామంది ఉన్నారని వాళ్ళ కులగణలోనే చేర్చిండు. రేవంత్ రెడ్డిని రాజీనామా చేయమనండి. మళ్ళీ రెడ్డి ఎందుకు? మాకు బీసీలు ఉన్న దగ్గర రేవంత్ రెడ్డి రాజీనామా ఒక బీసీని చేయండి ముఖ్యమంత్రి, అప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్తాం. అంతేగాని రేవంత్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి ఉంటాడు, బీసీ నాయకులను గొప్పలను చేస్తాం అంటే ఎవ్వరు కూడా నమ్మరు.